వెల్కమ్ టు జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. విద్య, విజ్ఞానం, వినోదం, విజయాల గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. 12వ అంతర్జిల్లాల రాష్ట్ర బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2025లో సో ఈ కృష్ణా డిస్టిక్ ప్లేయర్స్ చాలా అద్భుతమైన ఆటతో 3 రోజుల నుంచి ఆడుతూ ఈ ఫైనల్కి చేరుకున్నారు. అటువంటి ప్లేయర్స్ మనతో ఉన్నారు. వారు ఎలా ఫీల్ అవుతున్నారు, ఈ 3 రోజుల ప్రయాణం ఏ విధంగా జరిగింది, వారు ఈ ఆట గురించి ఏమంటున్నారు, అలాగే అధికారుల గురించి, ఏర్పాట్ల గురించి ఏమన్నారని వారి విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మీద మధ్య బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా. ఇక్కడ కనిపిస్తుంది ఈ ప్లేస్లోనే 2 జట్లు నువ్వా నేనా అంటూ పోటీ పడబోతున్నాయి. ఒక ప్రక్క పురుషుల కబడ్డీ పోటీలు, మరో ప్రక్క మహిళల కబడ్డీ పోటీలతో కాకినాడ బీచ్ జనసంద్రంగా మారింది. స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ బీచ్ కబడ్డీ పోటీలను మొత్తం ఈ వీడియోని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎంపైర్స్ అందరూ కూడా రెడీగా ఉన్నటువంటి విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు, కాకినాడ ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారు, కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు గారు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ బెలూన్లను గాలిలోకి వదలడం ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి చిత్తూరు జిల్లాకు చెందినటువంటి కబడ్డీ ప్లేయర్స్ రెడీగా ఆడడానికి సిద్ధపడుతున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఒక ప్రక్క కృష్ణా జిల్లాకు చెందినటువంటి ఆ కబడ్డీ ప్లేయర్స్ ఆడడానికి సిద్ధంగా ఉన్న విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈ గేమ్లో బీచ్ కబడ్డీ పోటీలలో ఫైనల్లో పార్టిసిపేట్ చేయబోయే కృష్ణా డిస్టిక్ ప్లేయర్స్ని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు గ్రీట్ చేస్తున్న విజువల్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. దాంతోపాటు చిత్తూరు చెందినటువంటి కబడ్డీ ప్లేయర్స్ని నాదెండ్ల మనోహర్ గారు గ్రీట్ చేస్తున్న విజువల్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. మొత్తం స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ విజువల్స్ అయితే మనకి ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ గారి పర్యవేక్షణలో జరిగే మొత్తం కార్యక్రమాన్ని ఈ వీడియో ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాను.
అందరికీ నమస్కారం. నా పేరు ఢిల్లీశ్వరి, మాది కృష్ణా జిల్లా. కాకినాడలో బీచ్ కబడ్డీ ఆడడానికి వచ్చాము. మేము 5 మ్యాచ్లు ఆడాము. ఇప్పటికీ అన్ని మ్యాచ్లు వన్ సైడ్ కొట్టుకుంటూ చాలా బాగా ఆడాము. ఫైనల్ మ్యాచ్ కూడా చాలా హోరావరీగా జరిగింది. ఇక్కడ కాకినాడలో కండక్ట్ చేసిన పెద్దలకి, ఎమ్మెల్యే గారికి, కాకినాడ ఎమ్మెల్యే గారికి అందరికీ మా ధన్యవాదాలు. మాకు అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ చాలా బాగా కండక్ట్ చేశారు. మా టీం మొత్తం మాకు మంచిగా సహకరించి ఫస్ట్ ప్లేస్ కొట్టాం. మా జిల్లా, మాది కృష్ణా జిల్లా. ఆంధ్ర సెక్రటరీ మా సారు. మా కోచ్ అలమంచులు శ్రీకాంత్ గారు. టోర్నమెంట్స్ ఆడుతున్నామంటే మా సార్ వాళ్ళే. ఇలాగే మమ్మల్ని చూసి రేపు చాలామంది అమ్మాయిలు పైకి వచ్చి ఆడాలని కోరుకుంటున్నాం. మేము ఇలా చాలా టోర్నమెంట్స్కి అందరూ రావాలని కోరుకుంటున్నాము. మాకు సపోర్ట్ చేసిన మా పేరెంట్స్కి అండ్ మా కోచెస్కి చాలా థ్యాంక్ యూ. ఇక్కడ కండక్ట్ చేసిన పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ. ప్రత్యేకంగా ఇక్కడ కాకినాడ ఎమ్మెల్యే గారికి, ఇంకా పెద్దలందరికీ నా నమస్కారం. ఈ 3 రోజులు ఇక్కడ మేము స్టే చేసిన దగ్గర, అకామిడేషన్ దగ్గర, ఫుడ్ విషయం కానీ, మా హెల్త్ విషయం కానీ ఎక్సెట్రా ఇంకా అన్నీ చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని. అధికారులు కానీ, పెద్దవాళ్ళు కానీ, అన్నేవాళ్ళు కానీ చాలా బాగా చూసుకున్నారు. మేము బయటకు వెళ్ళాలన్నా మమ్మల్ని సేఫ్గా కార్లో తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురావడం చాలా బాగా చూసుకున్నారు. చదువుతో పాటు ఆటలో కూడా రానివ్వాలని కోరుకుంటున్నాం సార్. మేము ఈ స్పీచ్ వల్ల, మీ యూట్యూబ్ ఛానల్ వల్ల నలుగురికి తెలియాలని అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్.